ఒకటొచ్చేసి ఫస్ట్ 5-10 మినిట్స్‌లో అండి. 'అఖండ పార్ట్ 1'ని మొత్తం రీక్యాప్ ఏస్తారు. అందుకు ఆ ఫస్ట్ 5-10 మినిట్స్ నాకు నచ్చింది. సెకండ్ హాఫ్‌లో శివుడిది ఒక సీన్ ఉంటది. ఎంటైర్ నాకు తెలిసి ఒక 5 మినిట్స్ ఉంటది. ఆ సీన్ నచ్చింది నాకంతే. అంతకు మించి మూవీలో నాకు ఏ పాయింట్ మూవీ నచ్చలేదండి నాకు. మెయిన్‌గా నాకు మూవీ చూసాక ఏమనిపించిందంటే ఆడియన్స్‌ని కంప్లీట్‌గా గ్రాంటెడ్ తీసుకున్నారండి. అసలు ఆ టికెట్ ప్రైజింగ్‌కి, వాళ్ళిచ్చిన మూవీ క్వాలిటీకి అసలు నాకైతే ఎక్కడ వర్తీ అనిపియలేదు. 'అఖండ 1' హిట్ అయినందుకు 'అఖండ 2'ని కంప్లీట్ గ్రాంటెడ్‌గా తీసుకొని మూవీని చేశారనిపించింది నాకు. ఆఖరికి మూవీలో వీళ్ళ వీఎఫ్ఎక్స్ వాడకం ఎలా ఉంటదంటే, ఇప్పుడు బుల్లెట్స్ ఎవరికైనా తగులితే అవన్నా కొంచెం రియలిస్టిక్‌గా పెట్టాలి కదా! అవి కూడా వీఎఫ్ఎక్స్ పెట్టింటారు మూవీలో. నాకైతే అది చూసి చాలా చిరాకేసింది. ఇంకా ఆ స్టోరీ లైన్ అయితే ఇంకా అస్సలు వద్దండి. నాకైతే ఇంక బూతులొచ్చేసాయి ఆ స్టోరీ లైన్ తలుచుకుంటేనే. ఒక రియల్ ఇన్సిడెంట్‌ని ఇంత దారుణంగా వాడుకుంటారని అస్సలు అనుకోలేదు. మీకు మూవీ చూస్తే అర్థమైతది. మీరు సినిమాలు ఎలాగైనా తీసుకోండి. కానీ అందులో ఆర్మీస్‌ని ఇంక్లూడ్ చేయకండి. ఏ కంట్రీ ఆర్మీస్ అయినా. దండం అండి మీకు. ఇంగా తెలిసిందే కదండీ! ఈ ఆర్మీస్